వెల్కమ్ బ్యాక్. గంగాధర మండలం చల్లపల్లిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామస్తులు గ్రామంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో తప్పకుండా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే బోడిగా శోభ, బీజేపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నేను ఇక్కడ కోడపల్లి బాయ్స్ హాస్టల్ ఉంటున్నా. మా ఇప్పుడు వర్షాకాలం వస్తే మొత్తం ఉడుస్తుంది, ఆడ ఊలుతుంది. ఇక్కడ పండుకునే తందుకు జాగ కూడా ఉండలేదు. మొత్తం ఉడుస్తా అంటే రూములంతా నీళ్ళతో నిండిపోతాయి. పండుకునే తందుకు కూడా జాగలేదు. ఒక్కొక్క రోజు అయితే పండుకొని కూడా లేదు. మొత్తం కొంతమంది అయితే సగం మంది వెళ్ళిపోయింది. ఇప్పుడు వర్షాకాలం వస్తే ఘోరంగా ఇబ్బంది అవుతాను. మాకు ఇంకో హాస్టల్ ఇస్తా అని ఎప్పటి అంటాను, ఏది లేదు. మాకు పోయినసారి అన్నారు బాగానే మంది వచ్చి కట్టిస్తామని. ఈసారి ఏది లేదు. బాత్రూమ్స్ కూడా జంగల్ కూడా అవుతాను, బాత్రూమ్స్ కూడా లేవు. ఇప్పుడు రూమ్లలో ఎడతాను, కరెంట్ షాక్ వస్తుంది. అదే రూమ్లో మొత్తం నీళ్ళు ఉంటున్నాయి. ఈ వంట చేసడానికి చాలా ఇబ్బంది ఉన్నది. ఈ వర్షంలో బయట ఎట్లున్నో లోపల కూడా అట్లనే ఉన్నది. సామాన్లు అన్నీ తడిసిపోతాయి. ఇక్కడ పెట్టాలన్నది కూడా అర్థమైతలేదు. ఏడ జారిపడతామో అని భయం అవుతుంది, ఎంత దూరుతుందో అని భయం అవుతుంది. బిల్డింగు ఇంత ఇబ్బందులు పడుకున్నా కూడా మేము పిల్లలకు ఒడ్డెక్కి ఇవ్వాలని ఇప్పటికీ 6 సంవత్సరాలు ఆయన ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాల కాడికి వెళ్ళి ఇదే ఇబ్బంది. అవతల మనకు తెలియదు కానీ 6 సంవత్సరాల కాడికి వెళ్ళి ఇదే వర్షం, ఇదే ఇబ్బంది. ఇదే వర్షం ఉన్న మండు ఈ మస్తు కాలు అయితే మస్తు ఏడు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 12 మోరీల